నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం సమస్యలను అతి త్వరలోనే నెరవేర్చే విధంగా చర్యలు తీసుకుంటా సూలూరుపేట శాసనసభ్యురాలు నెలవల విజయశ్రీ హామీ కడపలో జరగనున్న తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమం విజయవంతం చేయాలని గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ పిలుపు తిరుమల కొండపై హల్చల్ చేసిన విధులు నిర్వహించే ఏపీఎస్పీ కానిస్టేబుల్ తిరుమల ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు తిరుపతి జిల్లా నాయుడుపేటలోని ఎంపీడీఓ కార్యాలయ ఆవరణంలో బాలజ్యోతి రూరల్ డెవలప్మెంట్ సొసైటీ వారి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో సూలూరుపేట శాసనసభ్యురాలు నెలవల విజయశ్రీ పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ అభివృద్ధి ధ్యేయంగా ప్రజల సంక్షేమమే ముఖ్యంగా పరిపాలన కొనసాగిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అడుగుజాడల్లో నడుస్తూ నియోజకవర్గంలో ప్రజలకు ఎక్కడా ఇబ్బందులు కలిగినా తాను ముందు ఉంటానని ఇప్పటి వరకు నా ముందుకు తీసుకువచ్చిన సమస్యలను పరిష్కరించుకుంటూ వస్తున్నానని ఈ సమావేశంలో ప్రజలు నాకు తెలియజేసిన సమస్యలను అతి త్వరలోనే నెరవేర్చే విధంగా చర్యలు తీసుకుంటానని ఆమె తెలిపారు. మేడం రావడం జరిగింది. అలాగే మీ అందరికీ తెలుసు, మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని గ్రామాల్లోని అంతకుముందు రోడ్లు ఎక్కడ 10 సంవత్సరాలుగా రోడ్లు ఎక్కడ వేసింది లేదు. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి గ్రామాల్లో ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ కాలనీల్లో మనం ఎన్ఆర్జీఎస్ ద్వారా మనకు మండలానికి 2 కోట్ల లెక్కన నియోజకవర్గం మొత్తం 12 కోట్లు శాంక్షన్ అయితే దాంతో మనం అంతా కూడా రోడ్లు వేసుకున్నాం. ఇంకా కొంతమంది రోడ్లు వేయలేదని చెప్తున్నారు. అవి నెక్స్ట్ అంటే అన్ని ఒకేసారి వేయడం కుదరదు కాబట్టి ఇప్పుడు మళ్ళీ మండలానికి 3 కోట్ల లెక్కన శాంక్షన్ చేస్తున్నారు. ఏవైతే పెండింగ్ ఉన్నాయో ఆ గ్రామాల్లో అంతా కూడా మనం రోడ్లు వేసుకుంటాం. రోడ్లు అలాగే మీకు ఇంటి సమస్య ఉందని చాలా మంది కూడా చెప్పడం జరిగింది. ఇంటికి ఎవరైతే ఇల్లు లేని వాళ్ళు అందరూ కూడా ఎంపీడీఓ గారికి దగ్గరకు కానీ ఎంఆర్ఓ దగ్గరకు కానీ తీసుకెళ్లి మీ పేర్లు మీ అవి ఇస్తే డీటెయిల్స్ ఇస్తే అందరికీ కూడా ఇల్లు శాంక్షన్ చేసే ప్రయత్నం తప్పకుండా చేద్దాం. ఎవరికి ఇల్లు లేదో అందరూ కూడా శాంక్షన్ చేసుకునేలాగా మీరందరూ కూడా అప్లై చేసుకోండి. అర్జీలు తీసుకొచ్చి ఇస్తే అందరూ అధికారులు అందరూ కూడా మనకు మంచిగా పనిచేస్తున్నారు. కాబట్టి మీరు ఎవరికైతే ఇల్లు లేవో లేకపోతే ఇల్లు ఉరుస్తున్నాయో అవన్నీ కూడా మనకు అధికారుల దగ్గర ఇస్తే అవన్నీ కూడా ఇల్లు కూడా శాంక్షన్ చేపిస్తాం. అలాగే నీటి సమస్య అని చెప్తున్నారు. ఏ ఏరియాస్ లో నీళ్లు రావట్లేదో అధికారుల దృష్టికి కానీ అలాగే లోకల్ నాయకుల దృష్టికి కానీ తీసుకెళ్తే ఎక్కడ నీళ్లు రావట్లేదో నీటి సమస్య కూడా తీరుస్తాము. ఇలా మీకు ఎలాంటి సమస్య ఉన్నా మేమందరం మీకు అందుబాటులో ఉంటున్నాం. నేను కూడా నియోజకవర్గంలోనే ఉంటున్నాను. ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా తీర్చడానికి అలాగే నేను కూడా ప్రతి శుక్రవారం గ్రీవెన్స్ ఏర్పాటు చేస్తున్నాను. ప్రతి శుక్రవారం మీకు ఎలాంటి సమస్య వచ్చినా సరే మీరు నాయుడుపేటకు కానీ సూలూరుపేటకు కానీ వచ్చి మీ గ్రీవెన్స్ ఇవ్వచ్చు. లేదు అంటే ప్రతి పల్లెకి నేను వస్తాను, మీ సమస్యలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. అప్పుడు కూడా మీ సమస్యలు ఏమన్నా ఉంటే తీసుకొస్తే ఖచ్చితంగా వాటికి ముందుకెళ్తాం. మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం అంతటా ఎక్కడ పేదరికమే ఉండకుండా చేస్తాను అని ఆయన ఒకే నినాదంతో ముందుకెళ్తున్నారు. అలాగే మేము అందరం కూడా పనిచేస్తున్నాం. అధికారులు అందరూ కూడా మనకు సపోర్ట్ చేస్తూ మనకు అనుకూలంగా పనిచేస్తున్నారు. ఇది ఎస్టీ కాలనీ వాళ్ళు కొంచెం సద్వినియోగం చేసుకొని ఎలాంటి సమస్యలున్నా అందరి దృష్టికి తీసుకురండి. ఇప్పుడు అధికారులు చెప్పినట్టు ఆధార్లు ఎవరికి లేవో అలా రేషన్ కార్డులు ఎవరికి లేవో ఇవన్నీ కూడా అప్లై చేసుకొని వాటి ద్వారా మీకు వచ్చే సంక్షేమ పథకాలు అన్ని కూడా అందుతాయి. ఇప్పుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ప్రతి
అవ్వాతాతలందరికీ కూడా 6,000 పెన్షన్ 4,000 పెన్షన్ ఇస్తున్నారు. అలాగే వికలాంగులకి 6,000 పెన్షన్ ఇస్తున్నారు. ఎవరైతే పూర్తిగా లేలేరో వాళ్ళందరికీ కూడా 15,000 పెన్షన్ ఇస్తున్నారు. కడపలో జరగనున్న తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమాన్ని టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ పిలుపునిచ్చారు. గూడూరులో నిర్వహించిన కార్యక్రమం ద్వారా ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను ఈ నెల 27, 28, 29 తేదీల్లో కడపలో జరగనున్న మహానాడులో సీఎం దృష్టికి తీసుకెళ్లేలా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. 28, 29 తేదీల్లో మహానాయకుడు నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజు సందర్భంగా మహానాడు కార్యక్రమం కడపలో మా నాయకుడు జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మా యువ నాయకుడు లోకేష్ గారి నాయకత్వంలో జరుగుతుంది. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీని నందమూరి తారక రామారావు గారు 1982లో స్థాపించడం జరిగింది. ఆ విషయం కూడా మీ అందరికీ తెలుసు. ఎందువల్లంటే ఆనాడు ఆయన మొట్టమొదట సినీ రంగంలో మగుటలేని మహారాజు. ఆ రోజు ఆయనకి సాటి. అటువంటి సినీ రంగాల్లో రాజుగా మహారాజుకినటువంటి ఆ మహానుభావుడు పేద ప్రజల కష్టాలు చూసి ఒకసారి ఎల్లుపేటలో పోతుంటే కింద చూస్తే అన్ని గుడిసి ఇళ్ళు, ఆ రోజు ఇందిరమ్మ ఇల్లు ఉన్నాయి, అది మొత్తం సిమెంట్ ఉండవు, పైన ఓన్లీ రేకులు వేసుకునే పరిస్థితి చూసి నా ఆంధ్రప్రదేశ్ ఈ విధంగా ఉంది, మా వాళ్ళందరికీ కూడా పేదవాళ్ళకి ఇల్లు ఖచ్చితంగా కట్టించాలన్నటువంటి ఉద్దేశంతో, అలాగే పేదలకి కూడు గుడ్డ అలాగే ఇల్లు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఆ రోజు తెలుగుదేశం పార్టీని స్థాపించినటువంటి మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు చెప్పక మానదు. ఆయన సంబంధించినటువంటి ప్రసంగాలు నేను మొట్టమొదటిసారిగా ఆయన ఆశీస్సులతో మున్సిపల్ చైర్మన్గా గూడూరులో ఎన్నికయ్యాను. అప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నా. ఆయన ప్రసంగాలు వింటుంటే ప్రతి ఒక్కరు కూడా ఆవేశం వచ్చేటువంటి కార్యక్రమం, నరాలు బాగా తెగిపోయేటువంటి ఉధృతంగా మాట్లాడేటువంటి మహానుభావుడు. ఆయన మాట్లాడుతుంటే ఇంకా ఎంతసేపు మాట్లాడాలి, ఆయన ఇంకా చూడాలా అనేటువంటి వర్షంలో ప్రతి ఒక్కరు, ముఖ్యంగా యువత ఆయన యొక్క ప్రసంగాలకి ముఖ్యంగా ఆకర్షణ విషయాన్ని కూడా ఒకసారి మీ అందరికి కూడా గుర్తు చేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా రామారావు గారు రాజకీయాల్లో మాకు స్ఫూర్తి. ఎందువల్లంటే యువకులం మమ్మల్ని అందరినీ కూడా తీసుకొచ్చి ఈరోజు తెలుగుదేశం పార్టీలో చదువుకున్న వాళ్ళకి టికెట్ ఇచ్చినటువంటి ఘనత ఆనాడు నందమూరి తారక రామారావు గారు అని చెప్తున్నా. చదువుకున్న వాళ్ళందరూ కూడా టికెట్ ఇచ్చారు మహానుభావుడు. అప్పుడు చదువు లేని వాళ్ళు ఉంటే ఆయన ఖచ్చితంగా చదివి ఉండాలా అని చెప్పి చదువు ఉన్న వాళ్ళకే ఉద్యోగాలు ఇచ్చిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా. అలాగే ఈరోజు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మీరు చూస్తున్నారు, గతంలో అమరావతి ఈ యొక్క రాష్ట్రానికి రాజధాని లేనటువంటి పరిస్థితుల్లో అమరావతి రైతుల దగ్గర నుంచి మొత్తం పొలాలన్నింటినీ కూడా ఆయన వాళ్ళ అనుమతితో సేకరించి అక్కడ అమరావతిలో రాజధాని కట్టిస్తే ఆయన ఓడిపోయిన తర్వాత ఒక ఆయన వచ్చి అసలు రాజధాని రూపురేఖలను మార్చి సర్వనాశనం చేసిన విషయాన్ని కూడా ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాం. ఈరోజు అదే అమరావతికి ప్రధాని మోడీ గారు వచ్చి స్వయంగా లక్షల కోట్లు పెట్టి ఈరోజు అమరావతి నిర్మాణం జరుగుతుంది. నిజంగా ఈ ఆంధ్ర రాష్ట్రానికి త్వరలో వచ్చే పార్లమెంటు సమావేశాల్లో బిల్లు కూడా పెట్టి మా ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని అమరావతి అని కేంద్ర ప్రభుత్వం చెప్పే విధంగా నిన్న పోయి కేంద్రంలో ఒప్పించిన విషయాన్ని కూడా ఒకసారి మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం. అట్లాగే ఈరోజు కార్యకర్తలకి ఊపిరి ప్రాణం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ అనేది ఒక వ్యవస్థ. ఈ తెలుగుదేశం పార్టీలో పనిచేసేటువంటి కార్యకర్తలందరి యొక్క సహాయ సహకారాలతో ఈరోజు మేమందరం కూడా ఎమ్మెల్యేలుగా అయినాం. వాళ్ళే లేకపోతే ఈరోజు మేము ఎమ్మెల్యేలు అవ్వలేము, మంత్రులుగా వేరే వాళ్ళు ఉండలేరు. అలాగే ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారిని చేసినటువంటి పరిస్థితి మా కార్యకర్తలకే తెలుస్తుందని చెప్పి తెలియజేస్తూ మా నాయకుల్ని కార్యకర్తలు వెన్నంటి ఉండి ఈరోజు లోకేష్ బాబు గారు కాపాడుతున్నారు. ఎవరికి ఏ ఆపద వచ్చినా కానీ ఖచ్చితంగా సహాయం చేసే కార్యక్రమం. భవిష్యత్తులో కూడా ఎవరైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరినీ గుర్తిస్తున్నారు. వాళ్ళందరికీ ఒక సర్వే చేసి గుర్తించి ఎవరైతే నిజంగా ఆర్థికంగా వెనుకబడి ఉంటారో వాళ్ళందరికీ కూడా పెట్టుబడి పెట్టి వాళ్ళందరూ కూడా వ్యాపార రంగంలో దింపేదానికి నారా చంద్రబాబు నాయుడు గారు కంకణం కొడుతున్నారని చెప్పి ఒకసారి మీకు తెలియజేస్తున్నా. అట్లాగే ఈరోజు పేదవాడిని గొప్పవాడిని చేయాలనే ఉద్దేశంతో ఈరోజు కొత్త కార్యక్రమాన్ని ఒకటి ఏర్పాటు చేసి అధికారులని P4 పెట్టి అధికారులను కూడా పేద ప్రజల దగ్గరికి పంపించి ఎమ్మెల్యేలను కూడా రాత్రిపూట ప్రతి దగ్గర బస్ చేయమని చెప్పి మమ్మల్ని కూడా పంపించే కార్యక్రమం. గతంలో కూడా మా నాయకుడు మమ్మల్ని ఈ యొక్క
దళిత తేజం తెలుగుదేశం అనేటువంటి కార్యక్రమం ఇచ్చి మమ్మల్ని అందరినీ కూడా దళిత వాళ్ళకి తిప్పినటువంటి మహానుభావుడు మా చంద్రబాబు నాయుడు గారు. ఆయనే లేకపోతే అన్ని రకాల ఎమ్మెల్యేలు, అన్ని కులాల ఎమ్మెల్యేలు ఉంటారు. సామాన్యంగా దళిత వాళ్ళకి పోరు. కానీ మస్ట్ అండ్ షుడ్గా అరుంధతివాడ, హరిజనవాడ, ఎస్టీ కాలనీలు, బీసీ కాలనీలు ఖచ్చితంగా మీరు వెళ్ళాలా అని చెప్పి మమ్మల్ని పంపించి అక్కడ ఉన్నటువంటి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఆయన డబ్బులు ఇచ్చిన విషయాన్ని కూడా మీకు నేను తెలియజేస్తున్నాను. కాబట్టి అలాంటి మహానుభావుడు ఈరోజు నందమూరి తారక రామారావు గారి వారసుడుగా ఈరోజు తెలుగుదేశం పార్టీని ఆయన నాయకత్వం వహిస్తుండడం కూడా మా అందరి సంతోషం అని చెప్పి నేను తెలియజేస్తూ, అలాగే రేపు 4వ తేదీ, జూన్ 4వ తేదీ ఏదో నేను ప్రకటించాను ఒక ఆయన, అదేదో దినం అంట, నాకు అర్థం కావట్లే. అంటే నాకు తెలిసి ఒక ఏమంటారు, ఈ రాష్ట్రాన్ని అంధకారంలోకి దింపి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఈ రాష్ట్రాన్ని ఇష్టప్రకారంగా చేసినటువంటి అర్ధరాత్రి రాత్రిని పారదోలి వెలుగుని ఇచ్చినటువంటి రోజు జూన్ 4వ తేదీ. ఆ రోజు రెడ్ వచ్చిన తేదీ అనమాట. దాన్ని ఆయన ఏదో ఒక దినంగా ప్రకటిస్తారని చెప్పి ఆ రోజు నుంచి మేము ఈ చేస్తాం అవి చేస్తాం. నువ్వు 5 సంవత్సరాలు నువ్వు ఏం చేసావో చెప్పు, నువ్వు చెప్పి తర్వాత మాట్లాడు. అంతేగాని ప్రజలందరూ కూడా సంవత్సరాలు చూసి విసిగిపోయి మిమ్మల్ని అందరూ కూడా తరివేసి కొత్త ప్రభుత్వాన్ని మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి నాయకత్వంలో, యువ నాయకులు ధైర్యశాలి మా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, మోడీ గారి నాయకత్వంలో ఎన్డీఏ గవర్నమెంట్ని గెలిపించినటువంటి ఆ రోజు దినం ఈ రాష్ట్రానికి మంచి దినం, ఆ రాష్ట్రానికి శుభసూచకమైనటువంటి దినం 4వ తేదీ అని చెప్పి నేను తెలియజేస్తూ, మీరు ఎన్ని కళ్ళబొల్లి మాటలు చెప్పినా పేద ప్రజలు నమ్మే పరిస్థితి లేరని చెప్పి తెలియజేస్తూ, అలాగే 1-2 నెలల్లో ఏవైతే ఆ ఎలక్షన్లో మేము వాగ్దానం చేశామో సూపర్ 6 అన్నీ కూడా ఒకటెంబడి ఒకటి మేము చేసేటువంటి కార్యక్రమం ఉంది. రేపు ఎంతమంది బిడ్డలు చదువుతుంటే అన్ని 15,000 రూపాయలు తల్లుల ఖాతాలో కాకుండా డైరెక్ట్గా కాలేజీ ఖాతాలో వేసేటువంటి కార్యక్రమం. ఆగస్టు నుంచి ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు కూడా ఏర్పాటు చేసే కార్యక్రమం చేస్తున్నాం. ఆల్రెడీ పెన్షన్ని పెంచాం. 30 రూపాయలు నందమూరి తారక రామారావు గారు పెన్షన్ పెడితే తర్వాత రాజశేఖర రెడ్డి గారు 50,000 చేస్తే దాన్ని చంద్రబాబు నాయుడు గారు 2,000 చేయడం, దాని తర్వాత 1 సంవత్సరం పడింది 1,000 పెంచేదానికి గత గవర్నమెంట్కి. మేము మళ్ళీ గెలిచిన వెంబడే మేము మళ్ళీ 1,000 రూపాయలు పెంచి 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చిన విషయాన్ని కూడా ఒకసారి అందరికీ గుర్తు చేస్తూ, గ్యాస్ సిలిండర్ కూడా ఈరోజు 3 గ్యాస్ సిలిండర్లు సూపర్ 6 పథకంలో భాగంగా పేదవాళ్ళకి ఇస్తున్నామని చెప్పి చెప్తున్నాం. తెలుగుదేశం పార్టీలో పనిచేయడం మాకు గర్వకారణంగా ఉంది. తెలుగుదేశం పార్టీ కార్యకర్త అని చెప్పుకునే దానికి మాకెంతో గర్వంగా ఉందని చెప్పి తెలియజేస్తూ, 27, 28, 29 తేదీ జరిగే ఈ యొక్క మహానాన్ని జయప్రదం చేయమని తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి తెలియజేస్తూ, మా నాయకుడు యువ నాయకుడు లోకేష్ బాబు గారిని వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్గా మేము బలపరుస్తున్నాం. ఎందుకంటే ఆయన అవసరం కాబట్టి అది కూడా ఆ యొక్క తీర్మానంలో పెట్టి వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్గా లోకేష్ బాబు ఎన్నుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తిరుమల కొండపై హల్చల్ చేశారు. వివరాల్లోకి వెళితే తిరుమలలో విధులు నిర్వహించే ఏపీఎస్పీ కానిస్టేబుల్ కె ఓంకార్ నాయక్, బి రాజశేఖర్, షేక్ సిరాజుద్దీన్ తిరుమలకు చెందిన ఓ ఏపీఎస్పీ ఉన్నతాధికారి వాహనాన్ని మరమ్మతులు చేయించి తీసుకొస్తామని చెప్పి తిరుపతి తెచ్చారు. తర్వాత ముగ్గురు కలిసి ఊటుగా మద్యం తాగారు. అనంతరం అలిపిరి తనిఖీ కేంద్రం వద్దకు వచ్చారు. వచ్చిన వాహనం పోలీసులది కావడంతో అలిపిరి భద్రతా సిబ్బంది తనిఖీ చేయలేదు. ముగ్గురు వాహనాన్ని అతి వేగంగా నడిపి మత్తులో ఘాట్ రోడ్లో ఉన్న వాహనాన్ని ఢీకొట్టారు. అనంతరం తిరుమల చేరుకుని రింగు రోడ్డు మీదుగా డి టైప్ క్వార్టర్స్ వద్ద వేగంగా వస్తూ డ్రైనేజీ కల్వర్టును బలంగా ఢీకొన్నారు. దీంతో వాహనం ముందు టైరు ఒక్కసారిగా పేలిపోయింది. వెంటనే కారులో నుంచి దిగిన ముగ్గురిలో షేక్ సిరాజుద్దీన్ అనే కానిస్టేబుల్ అక్కడి నుంచి మెల్లగా జారుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కె ఓంకార్ నాయక్, బి రాజశేఖర్లను పోలీస్ స్టేషన్ కు తరలించి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయగా 300 పాయింట్లు చూపించినట్లు సమాచారం. దీంతో తిరుమల ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేశారు. తర్వాత కర్నూలు ఏపీఎస్పీ 2వ పటాలానికి చెందిన హెడ్ కానిస్టేబుల్ ఓంకార్ నాయక్, కానిస్టేబుల్ రాజశేఖర్, సిరాజుద్దీన్ ను సస్పెండ్ చేస్తూ కమాండెంట్ దీపికా పాటిల్ ఉత్తర్వులు జారీ చేశారు. మా సార్ వచ్చాడు, రారు సైడ్ రారు. దాంట్లో ఒకడు ఎస్కేప్. అవునా? వాళ్ళు ముగ్గురే సార్ వచ్చింది.
ఏమో గుద్దినారు పంచర్ అయిపోయింది. దో ఇది ఇచ్చినాం మన స్టేషన్ తీసుకున్నాం. అది ఎక్కే దాంట్లో పక్కన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృషితో పెద్దాపురం పట్టణానికి భాగ్యనగర్ కంపెనీ ద్వారా ఇంటింటికి పైప్ లైన్ ద్వారా గ్యాస్ పంపిణీ కార్యక్రమాన్ని తీసుకువచ్చినట్లు ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప కుడా చైర్మన్ తుమ్మల రామస్వామి పేర్కొన్నారు. పెద్దాపురం మున్సిపల్ సెంటర్లో గెయిల్ హెచ్పీసీఎల్ సౌజన్యంతో భాగ్యనగర్ డొమెస్టిక్ పైప్ లైన్ ద్వారా ఇంటింటికి గృహ సరఫరాలు గ్యాస్ పంపిణీ సెంట్రల్ పాయింట్ ను ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప కుడా చైర్మన్ తుమ్మల రామస్వామి లాంఛనంగా ప్రారంభించారు. కార్యక్రమంలో భాగ్యనగర్ గ్యాస్ ఏజెన్సీ ఎండీ కె రామ్మోహన్ రావు, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సురిబాబురాజు, తూతిక రాజు, రండి సత్యనారాయణ, పొలమరశెట్టి సత్యబాబు, కోరుపూరి రాజు, గెడ్డం పెదకాపు, ఓబిలిశెట్టి గణేష్, కటారి శ్రీనివాసరావు, బేదంపూడి సత్యబాబు, నందికల ఓవరాజు, విత్తనాల వెంకటరమణ, ఉల్లి సత్యనారాయణతో పాటు పెద్ద సంఖ్యలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, భాగ్యనగర్ గ్యాస్ ఏజెన్సీ ప్రతినిధులు పాల్గొన్నారు. భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్కి ఈరోజు ఒక చరిత్రలో రాయాల్సిన దినం ఇది. పెద్దాపురంకి మేము ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, గ్యాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఒక 6 సంవత్సరాల కింద తీసుకొచ్చాము. కానీ వివిధ కారణాల వల్ల మన పర్మిషన్లు రాకపోవటము, ఎన్విరాన్మెంట్ అంతా కండ్యూసివ్గా లేకపోవటం వల్ల మేము ఓన్లీ కాకినాడ వరకే చేశాము. ఈ మధ్య శాసనసభ్యులు గారిని ఇంతకుముందు ఒకళ్ళు అడిగారు, మరి సామర్లకోట మొదలుపెట్టి ఆగిపోయేశారు ఎందుకు అని. ఇలాంటివన్నిటినీ మేము ఇప్పుడు ఈ సందర్భంగా నేను తెలియజేసేది ఏంటంటే, మేము 50 కోట్లు శాంక్షన్ చేశాము ఈ ప్రాజెక్టుకి పెద్దాపురం. అలాగే సామర్లకోట ఇంకా దగ్గరగా కాకినాడకి మా నెట్వర్క్కి. కాబట్టి శాసనసభ్యులు సహకారంతో ఆ టౌన్ని, పిఠాపురంని, పవన్ కళ్యాణ్ గారిని కూడా మేము అప్రోచ్ అవ్వబోతున్నాము. నెట్వర్క్ రెడీ అవ్వగానే ఇలాగే ఇనాగ్రేషన్ పిఠాపురం కూడా కొన్ని ఏళ్ళకి స్టార్ట్ చేస్తే అది కూడా ఒక శుభ దినోత్సవం అవుతుంది భాగ్యనగర్ గ్యాస్ కోసము. మేము సేవ చేయడంతో పాటు మాకు గ్రోత్లో ఒక యాడ్ అవుతుంది ఈ గ్యాస్ సప్లై. శాసనసభ్యులు గారు చెప్పినట్టు ఆయన అడిగిన రూరల్ ఏరియాస్కి కూడా మేము దారిలో ఇప్పుడు పిఠాపురం, పెద్దాపురం ఆల్రెడీ 15 కిలోమీటర్లు పైప్ లైన్ కనెక్ట్ చేసేసాము. గ్యాస్ ఆల్రెడీ కమిషన్ చేసాము. ఇక ఉంది ఏ ఊళ్ళ నుంచి పాస్ అవుతుందో దానికి ఈ కనెక్ట్ చేయటమే మిగిలింది. కాబట్టి ఇక ఈ నియర్ 2-3 ఏళ్లలో ఈ మొత్తము ప్రతి ఇంటికి పైపుతో కిచెన్లు వెలగాలని మేము ఈ సందర్భంగా గృహిణీలకు భద్రతాపరమైన గ్యాస్ పైప్ లైన్ ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయమని డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి తెలిపారు. శనివారం ఉదయం పెద్దాపురం పట్టణంలో భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డొమెస్టిక్ అండర్ పైప్ లైన్ కనెక్షన్ మరియు వాల్ ఛాంబర్ ను స్థానిక ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప గారితో కలిసి ప్రారంభం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అండర్ పైప్ లైన్ గ్యాస్ వల్ల గ్రామీణ ప్రాంతాల్లో మరియు పట్టణంలో ప్రమాదాలు జరిగే అవకాశాలు తక్కువ ఉంటుందని, ప్రతి ఇంటికి గ్యాస్ వెళ్లి ఏర్పాటు చేయడం మంచి విషయమన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కన్వీనర్ విత్తనాల వెంకటరమణ, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సురిబాబురాజు, పెద్దాపురం 20వ వార్డు కౌన్సిలర్ ఓబిలిశెట్టి వనిత, గణేష్ టౌన్ ప్రెసిడెంట్ పొలమరశెట్టి సత్యబాబు, కటరి శ్రీను, తమనార లక్ష్మణ్, దివాకర్, పన్నీరు శివ, కూటమి నాయకులు పాల్గొన్నారు. డొమెస్టిక్ పైప్ లైన్ ని ప్రారంభించడానికి వచ్చేసినటువంటి గౌరవనీయులు శాసనసభ్యులు రాజప్ప గారికి, పెద్దలు బీజేపీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి విత్తనాల వెంకటరమణ గారు, పెద్దలు గౌరవనీయులు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అయినటువంటి రాజా సూర్యరాజు గారికి, భాగ్యనగర్ గ్యాస్ దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి గెయిల్ మరియు హెచ్పిసిఎల్ వారి యొక్క కాంబినేషన్. అంటే భాగ్యనగర్ గ్యాస్ కి సొంత బావిలు లేకపోయినప్పటికీ మరి సొంతంగా బావులుండి గ్యాస్ ఉత్పత్తి చేసేటువంటి అతి పెద్ద సంస్థల్లో ఒకటైనటువంటి గెయిల్ గాని, హెచ్పిసిఎల్ అటువంటి పెద్ద కంపెనీల యొక్క
సహాయ సహకారాలతో నడుపుతున్నటువంటి భాగ్యనగర్ గ్యాస్ ఈరోజు మరి ప్రజలకి 24 గంటలు అందుబాటులో ఉండే విధంగా, అంటే ఒకప్పుడు గ్యాస్ సిలిండర్లు అంటే ఇళ్లలో మరి భయపడేటువంటి పరిస్థితి, ఎక్కడ గ్యాస్ లీక్ అవి మరి అనేకమైనటువంటి పెద్ద పెద్ద బిల్డింగ్లు కూడా ప్రమాదానికి గురైనటువంటి సంగతి మనందరికీ తెలుసు. మరి అన్ని దృష్టిలో పెట్టుకుని డొమెస్టిక్ పైప్ లైన్ ద్వారా గ్యాస్ సరఫరా చేయటం, అలాగే ప్రమాద బారిన గృహిణులు పడకుండా కానీ ఆ ఇంటి కుటుంబ సభ్యులు పడకుండా అనేకమైనటువంటి ఎక్సర్సైజులు చేసి అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం వాడపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న ఎర్రచందనం స్వరూపుడు శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామివారి దేవాలయ ప్రాంగణమంతా గోవిందనామ స్మరణలతో మారుమ్రోగింది. 7 వారాల వెంకన్నకు మొక్కులు తీర్చుకునేందుకు వచ్చిన భక్తులు జోరుగా కురుస్తున్న వర్షాన్ని సైతం లెక్క చేయకుండా 7 ప్రవచనాలు పూర్తి చేసి స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం ఐశ్వర్యలక్ష్మి హోమం, సుప్రభాత సేవ, స్వామివారి తొలి హారతితో గోవిందుడు భక్తులకు దర్శనమిచ్చారు. కాకినాడ జిల్లా శంకవరం మండలం అన్నవరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ నేరెల్లమ్మ తల్లి వారి జాతర మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం నాడు దాతల సహాయ సహకారాలతో కమిటీ ఆధ్వర్యంలో కుంకుమ పూజలను విశేషంగా నిర్వహించారు. కాకినాడ జిల్లా శంకవరం మండలం అన్నవరం గ్రామంలో వేంచేసి ఉన్న నేరెల్లమ్మ తల్లి వారి జాతర మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం నాడు దాతల సహాయ సహకారాలతో కమిటీ ఆధ్వర్యంలో కుంకుమ పూజలను విశేషంగా నిర్వహించారు. కార్యక్రమంలో దాతల సహకారంతో జాకెట్ ముక్క, పులిహోర ప్రసాదాన్ని భక్తులకు కమిటీ ఆధ్వర్యంలో అందజేశారు. అలాగే కుంకుమ పూజల అనంతరం గరగలు తీసుకుని గంగ నృత్యాలు కూడా చేశారు. श्री महागणाधिपतये नमः आवाहयामि श्री महागणाधिपतये नमः नामरत्नघृतसंहादनार्थं पुष्पं समर्पयामि इमानु श्री महागणाधिपतये नमः यज्ञरूपार्थं विनायकनिवेशेन अक्षतार्पयामि ओम कुंकुमेन विनायकः गन्धकारान्द्राधृशाक्ति श्री महागणाधिपतये नमः नानागणाधिपतये अक्षतये पूजयामि अक्षतनिष्कुरे गणेशाय नमः श्रियं देहि सौख्यं देहि पुत्रां देहि समर्पयामि मने अक्षत्रिणीలు కూడా కమల మగుడ వదిలిపెట్టండి. మంత్రహీనం వ్యాహీనం భక్తిహీనం విరాజిత భగవాన్ సమర్పణః భాయగుణా సుఖేన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దర్శనార్థం విచ్చేసిన కొత్తపేట నియోజకవర్గ శాసనసభ్యులు బండారు సత్యనందం దంపతులు వీరిని ఆలయ కార్యనిర్వహణాధికారి వీర్ల సుబ్బారావు, అనువంశిక ధర్మకర్త ఐవి రోహిత్ పూర్ణకుంభంతో మర్యాదపూర్వకంగా స్వాగతం పలికి స్వామివారి దర్శనం అనంతరం వేద పండితులతో వేద ఆశీర్వచనం కావించి స్వామివారి శేష వస్త్రాన్ని, ప్రసాదాన్ని, చిత్రపటాన్ని అందజేశారు. కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి మరియు అనువంశిక ధర్మకర్త ఐవి రోహిత్ పర్యవేక్షణ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
సిద్ధ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం వైశాఖ మాసంలో ముహూర్తాలు ఆఖరి కావడంతో అందున శనివారం కావడం వల్ల నూతన వధూవరులతో కిటకిటలాడిన పుణ్యక్షేత్రం. అలాగే శనివారం అవడం వల్ల ఈరోజు పేకార సేవ మహోత్సవాన్ని కూడా అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. స్వామి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను వివిధ రకములైన పుష్పములతో అలంకరించి తిరుచి వాహనంపై ఆసీనులు కావించి ఆలయం ప్రకారం చేస్తూ ముమ్మార్లు ప్రదక్షిణ గావించారు. కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి వీర్ల సుబ్బారావు, ఏఈఓలు, పర్యవేక్షణ అధికారులు, ఇతర సిబ్బంది, స్థానికులు, భక్తులు పాల్గొన్నారు. వివాహ వయసు వచ్చి నిశ్చయించుకుని తన కుమార్తెకి దగ్గర వర్ణించిన దూత పంపగా ఆ దూత నాలుగంలో గాంచి బుద్ధిమంతుడు, రూపవంతుడు, గుణవంతుడు, వ్యాపార నైపుణ్య పిడమ చూసేలాగా. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. సమస్యలను అతి త్వరలోనే నెరవేర్చే విధంగా చర్యలు తీసుకుంటా సూళ్లూరుపేట శాసనసభ్యురాలు నెలవల విజయశ్రీ హామీ. కడపలో జరగనున్న తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమం విజయవంతం చేయాలని గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ పిలుపు. తిరుమల కొండపై హల్చల్ చేసిన విధులు నిర్వహించే ఏపీఎస్పీ కానిస్టేబుల్, తిరుమల ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు. ఇదరెస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.